Section 30 is currently in force, and former MLA Abhay Chaudhary has called for workers' meeting in Kondalara Vollapalam on 21st. In light of tensions between TDP and YSRCP cadres, strict security measures were implemented. Prasad alleged that Abhay Chaudhary's followers, along with some rowdy shitters, turned against Kolleru locals and TDP workers. He further claimed that YSRCP leaders even attacked police officers who attempted to intervene and prevent the clash. Authorities are closely monitoring the situation to prevent further escalation. దాన్ని కూడా విస్మరించి మరి ఇరు వర్గాలు ఒక చోటకు వచ్చి ఘర్షణాత్మకమైన ఒక పరిస్థితులు నెలకొన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి పెద్ద సంఘటనలకు దారి తీయకుండా దాన్ని నివారించడం జరిగింది. ఆ నివారణలో వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు వాళ్ళు సేకరించిన బౌన్సర్స్ ఇది చూడండి, ఈ యొక్క ఫోటోలోను ఈ బౌన్సర్స్ యొక్క చేతుల్లో పెద్ద కర్రలు పెట్టుకొని వచ్చి అక్కడ కొల్లేరు ప్రాంత రైతుల్ని వాళ్ళ మద్దతుగా వచ్చిన కొంతమంది టీడీపీ నాయకుల్ని వాళ్ళని అలాగే పోలీసు వారిని ఈ యొక్క సంఘటనని జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ పరంగా పర్యవేక్షిస్తున్న పోలీసు వారిపైన వాళ్ళ మనోస్థైర్యం మీద దెబ్బతీయడానికి అటాక్ చేయడం దాన్ని కూడా విస్మరించి మరి ఇరు వర్గాలు ఒక చోటకు వచ్చి ఘర్షణాత్మకమైన ఒక పరిస్థితులు నెలకొన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి పెద్ద సంఘటనలకు దారి తీయకుండా దాన్ని నివారించడం జరిగింది. ఆ నివారణలో వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు వాళ్ళు సేకరించిన బౌన్సర్స్ ఇది చూడండి, ఈ యొక్క ఫోటోలోను ఈ బౌన్సర్స్ యొక్క చేతుల్లో పెద్ద కర్రలు పెట్టుకొని వచ్చి అక్కడ కొల్లేరు ప్రాంత రైతుల్ని వాళ్ళ మద్దతుగా వచ్చిన కొంతమంది టీడీపీ నాయకుల్ని వాళ్ళని అలాగే పోలీసు వారిని ఈ యొక్క సంఘటనని జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ పరంగా పర్యవేక్షిస్తున్న పోలీసు వారిపైన వాళ్ళ మనోస్థైర్యం మీద దెబ్బతీయడానికి అటాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా విస్మరించి మరి ఇరు వర్గాలు ఒక చోటకు వచ్చి ఘర్షణాత్మకమైన ఒక పరిస్థితులు నెలకొన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి పెద్ద సంఘటనలకు దారి తీయకుండా దాన్ని నివారించడం జరిగింది. ఆ నివారణలో వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు వాళ్ళు సేకరించిన బౌన్సర్స్ ఇది చూడండి, ఈ యొక్క ఫోటోలోను ఈ బౌన్సర్స్ యొక్క చేతుల్లో పెద్ద కర్రలు పెట్టుకొని వచ్చి అక్కడ కొల్లేరు ప్రాంత రైతుల్ని వాళ్ళ మద్దతుగా వచ్చిన కొంతమంది టీడీపీ నాయకుల్ని వాళ్ళని అలాగే పోలీసు వారిని ఈ యొక్క సంఘటనని జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ పరంగా పర్యవేక్షిస్తున్న పోలీసు వారిపైన వాళ్ళ మనోస్థైర్యం మీద దెబ్బతీయడానికి